ఇందాక చాలామంది రైతులు మాట్లాడేటప్పుడు నేను విన్నా, అయ్యా రైతు బంధు కంటే అసలు మీరు బోనసే బాగుంది, అసలు మొత్తం బోనస్ పెట్టేయండి మాకు. బోనస్ ఇచ్చిన దానికే 12,000 నుంచి 15,000 రైతుకు వస్తున్నాయి, మీరు ఆ రకంగా చేసుకోండి నా పెద్ద ఆయన చెప్పినట్టుగా నాకు కొద్ది గుర్తు. కాబట్టి దయచేసి వాస్తవంగా మీకు ఏది లాభం జరిగితే అది చెప్పండి, ఆ స్కీములే కొనసాగిస్తాం. మేము ఆతురత కొద్దీ మా రైతు బాగుండాలా, ఎంత ఇబ్బంది అయినా సరే రుణమాఫీ చేస్తాం, అదేవిధంగా రైతు భరోసా ఇస్తాం, బోనస్ ఇస్తాం, ఇన్సూరెన్స్ కడతాం, అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పి మిమ్మల్ని ఆశా పల్లకిలో ఊరేగించడం కంటే నిజంగా చెప్పి న్యాయంగా చెప్పి ధర్మంగా చెప్పి ప్రభుత్వానికి ఎంత ఓపికంటే అంతే చేస్తే రైతు నిలబడతాడని చెప్పి నా ఉద్దేశం. ఇందాక చాలామంది రైతులు మాట్లాడేటప్పుడు నేను విన్నా, అయ్యా రైతు బంధు కంటే అసలు మీరు బోనసే బాగుంది, అసలు మొత్తం బోనస్ పెట్టేయండి మాకు. బోనస్ ఇచ్చిన దానికే 12,000 నుంచి 15,000 రైతుకు వస్తున్నాయి, మీరు ఆ రకంగా చేసుకోండి నా పెద్ద ఆయన చెప్పినట్టుగా నాకు కొద్ది గుర్తు. కాబట్టి దయచేసి వాస్తవంగా మీకు ఏది లాభం జరిగితే అది చెప్పండి, ఆ స్కీములే కొనసాగిస్తాం. మేము ఆతురత కొద్దీ మా రైతు బాగుండాలా, ఎంత ఇబ్బంది అయినా సరే రుణమాఫీ చేస్తాం, అదేవిధంగా రైతు భరోసా ఇస్తాం, బోనస్ ఇస్తాం, ఇన్సూరెన్స్ కడతాం, అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పి మిమ్మల్ని ఆశా పల్లకిలో ఊరేగించడం కంటే నిజంగా చెప్పి న్యాయంగా చెప్పి ధర్మంగా చెప్పి ప్రభుత్వానికి ఎంత ఓపికంటే అంతే చేస్తే రైతు నిలబడతాడని చెప్పి నా ఉద్దేశం.